శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. తదుపరి ధనుసు రాశి వారికి సంబంధించి 2026వ సంవత్సరం ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముఖ్యంగా 2026వ సంవత్సరంలో ధనుస్సు రాశి వారికి సంబంధించి సప్తమంలో గురుగ్రహ సంచారం చేసినంత కాలం బాగానే ఉంటుంది. అది కూడా ఉద్యోగస్తులకి, విద్యార్థులకి. ఎప్పుడైతే సప్తమంలో ఉన్నటువంటి ఆ యొక్క గురుగ్రహం అనేటువంటిది సింహరాశిలోకి సంచారం చేసిన తర్వాతకి అప్పటి వరకు కూడా బాగోదు. అంటే మధ్యలో కర్కాటకంలో సంచారం చేస్తుంది. ఫిబ్రవరి తర్వాతి ప్రాంతం నుండి ప్రారంభించి మనకి ఆల్మోస్ట్ ఆగస్టు ప్రాంతం వరకు కూడా కర్కాటకం నుంచి సింహంలోకి వచ్చేసరికి సమయం పడుతుంది. మళ్ళీ సింహరాశిలోకి సంచారం చేసి మరొక 2 నెలలు 3 నెలల పాటు అక్కడే సంచారం చేస్తూ ఆల్మోస్ట్ ఈ సంవత్సరం ఆఖరి వరకు కూడా సంచారం చేస్తుంది. అప్పటి వరకు కూడా వ్యాపారస్తులకి, ఉద్యోగస్తులకి, విద్యార్థులకి, గృహిణులకి యోగ్యంగా ఉంటుంది. కాబట్టి ఈ మార్చి, ఏప్రిల్, మే, జూన్, జూలై ప్రాంతాలు కాస్త జాగ్రత్తగా ఉండాలి. ప్రయోగాత్మకమైనటువంటి పనులు చేయకుండా ఉంటే మంచిది. అన్నిటికంటే మించి ముఖ్యంగా ఈ యొక్క ధనుస్సు రాశి వారికి సంబంధించి ఇక్కడ తృతీయంలో రాహువు, చతుర్థంలో శని మారట్ల అలాగా పట్టేసుకున్నారు. ఎందుకంటే రాహువు కానీ శని కానీ చాలా లేట్ మూవింగ్ ప్లానెట్స్, చాలా లేట్గా, చాలా ఆలస్యంగా. ఒక రకంగా చెప్పాలంటే గురువు వీళ్ళతో పోల్చుకుంటే చాలా ఫాస్ట్గా మూవ్ అవుతాడు. కానీ ఇక్కడ చూస్తే మహర్దశా కాలంలో ఉన్న రాసులన్నీ కూడా లేట్గానే మూవ్ అవుతాయి. రాహువు కానీ, శని కానీ, అలాగే గురువు కానీ, శుక్రుడు కూడా ఆల్మోస్ట్ కాస్త ఆలస్యంగానే మూమెంట్ అనేటువంటిది ఉంటుంది. అంత ఫాస్ట్గా ఉండదు. అయితే ఎప్పుడైతే శుక్రుడు వీరి యొక్క లగ్నంలో సంచారం చేస్తారో బాగుంటుంది. 12వ స్థానంలో ఉన్నంత వరకు కూడా భార్యాభర్తల మధ్యలో గొడవలు జరగవచ్చు. అది ఎప్పుడు జరుగుతుందంటే ఫిబ్రవరి వరకు బాగుండదు. ఫిబ్రవరి తర్వాత నుంచి ఖచ్చితంగా మారుతుంది. అలాగే ఈ మార్చి నుంచి ఏప్రిల్, మే, జూన్, జూలై ఆ ప్రాంతంలో పర్సనల్ లైఫ్లో ప్రశాంతంగా ఉంటుంది. ప్రొఫెషనల్ లైఫ్ పరంగా ఏదో రకమైన చిన్న చిన్న ఇబ్బందులు ఉంటూనే ఉంటాయి. ఇక విశేషంగా చూసుకుంటే బుధగ్రహ సంచారం అనేటువంటిది కూడా కీలకం. బుధుడు సూర్యుడితో కలిసి అనుసంధానమే వెళ్తూ ఉన్నాడండి. పోయిన సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా బుధాదిత్య యోగం అక్కడక్కడ వస్తుంది. ఎప్పుడైతే చంద్రుడు కూడా కలిసి ఉంటారో అప్పుడు గజకేసరి యోగం లాంటి వారి యొక్క పర్సనల్ జాతకంలో ఉన్న గజకేసరి యోగం కూడా అది లాభిస్తుంది. ఓవరాల్గా చూసుకుంటే ఈ గ్రహ సంచారాలు వీళ్ళకి మంచి మంచి లాభాలు చేకూరుస్తున్నాయి. సినీ రాజకీయ రంగాల్లో ఉన్నటువంటి వారికి సంబంధించిన విషయానికి వస్తే ఈ 5 నెలలు వీరు కూడా కాస్త జాగ్రత్తగానే ఉండాలి. మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్టు నుంచి ఒక ఫ్రేజ్, ఈ జూలై అంతకంటే ముందు మార్చి వరకు ఒక ఫ్రేజ్, పంచగ్రహ కూటములు, చతుర్గ్రహ కూటమి ఇవన్నీ కలిసి ఉండడం, ఆ టైంలోనే ఏమైనా ప్రమాదాలు కూడా జరగడం, ఆ టైంలో వీరు ఏదైనా సరే నిర్ణయం తీసుకుంటే ఇబ్బంది కలగడం లాంటివి బాగా జరుగుతాయి. ఇక మనం బాగా అబ్జర్వ్ చేస్తే చూడండి 2020 ప్రాంతం నుండి 2025 ప్రాంతం వరకు కూడా నెమ్మదిగా వాయు సంబంధితమైనటువంటి దోషములు, అంటే వాయువులో విషం చేకూరి మనుషులు చనిపోవడం, అదే కదా కరోనా. రెండవది అగ్ని సంబంధితమైనటువంటి ప్రమాదాలు, బస్సులకు అగ్ని మంట పుట్టడము, ఏవైనా ఫైర్ యాక్సిడెంట్లు జరగడము, ఫ్యాక్టరీలు తగలబడము, మనకు వైజాగ్ లాంటి చోట ఫ్యాక్టరీలో బ్లాస్ట్లన్నీ కూడా జరిగి విపరీతమైనటువంటి నష్టం జరగడం, ఇవన్నీ జరిగినాయి. ఇక మూడవది భూ సంబంధిత పర్వతాలు కూలిపోయి ఎన్ని వందల వేల మంది చనిపోతూ ఉన్నారో 20 సంవత్సరం నుండి 25 వరకు కూడా. అలాగే జల సంబంధితమైనటువంటి ఈ నీటి గుండా ప్రయాణం చేస్తున్నటువంటి వాళ్ళు ప్రమాదం కూడా విపరీతంగా జరిగింది. ఐదవది ఆకాశంలో ఏరోప్లేన్లు కూలడం, అలాంటివన్నీ కూడా జరిగినాయి. చూస్తే ఖచ్చితంగా పంచభూతాలని మనం గనక గౌరవించి పంచభూతాలని కూడా కలుషితం చేయకుండా ఉంటే ఖచ్చితంగా మనకు ప్రకృతి నుండి అపాయాలు రావు. అలా కాకుండా మనం ఏం చేస్తున్నాము, చిన్న ఉదాహరణ అండి, హోటల్కి వెళ్ళి తినేటువంటి ప్లేటు ఎన్ని మారుస్తాము, దానికి ఎంత నీరు వేస్ట్ అవుతుంది. మనం నీరు పుట్టించాలంటే 16 సంవత్సరాలు పడుతుంది. మనం వేస్ట్ చేసిన నీళ్లు మనం కృత్రిమంగా పుట్టించడానికి. మనం ఆవిరి నుంచి నీటిని పుట్టించవచ్చు, కానీ 16 సంవత్సరాలు పడుతుంది మనం వేస్ట్ చేసిన నీరు కావాలనంటే. కాబట్టి అనవసరంగా నీటిని వేస్ట్ చేయడము, నీటిని కలుషితం చేయడము, వాయు కలుషితం చేయడము విశేషమైనటువంటి ప్రమాదాలకి మీరు గురవుతారు. ఏముంది, చాలామంది పూజలు చేసేటప్పుడు కూడా అట్టిపండు గుచ్చేయండి పంతులు గారు అంటారు. ఆ అట్టిపండు ధర ₹2 కావచ్చు, ₹5 కావచ్చు. అది పుట్టించమనండి, నేను ₹5 ఇస్తా, ₹50 ఇస్తా, ఇట్లా పుట్టిమనండి, పుట్టియలేరు. కాబట్టి ఎట్టి పరిస్థితులలో వీలైనంత వరకు మనం ప్రకృతిని గౌరవించాలి.
ప్రకృతిని గౌరవించకపోతే ప్రకృతి మనల్ని గౌరవించదు. దానివల్ల ఇబ్బందులు పడతారు. అలాంటి ఇబ్బందులలో ఈ రాశి వాళ్ళకి విశేషమైనటువంటి దోషములు కలుగుతూ ఉన్నాయి. కాబట్టి ఈ సంవత్సరంలో ఎప్పుడు మనకి సంకటహర చవితులు గానీ, అలాగే దుర్గాష్టమి రోజులలో గానీ, అమ్మవారి శరన్నవరాత్రుల్లో గానీ, గుప్త నవరాత్రుల్లో గానీ, మీరు అన్ని రకాలైనటువంటి మంచి ధ్యానము, దీక్ష ఇవన్నీ చేసుకోవడం మంచి సత్ఫలితాలనిస్తుంది. ముఖ్యంగా శనివారం నాడు త్రయోదశి వచ్చినప్పుడు, శని త్రయోదశి కాబట్టి తిలాహోమాలు, తైలాభిషేకాలు చేయించుకోండి. వీలైనంత వరకు నా దగ్గర గూడా ఎప్పుడు శని త్రయోదశి వచ్చినా అప్పుడు తిలాహోమం, తైలాభిషేకాలు పెడుతూనే ఉంటా. అలాగే మీకు ఎవరికైనా సరే విపరీతమైన కష్టాలున్నాయి అనుకోండి, రాహు దశలోనే ఉన్నారు ఉదాహరణకు, రాహు సంబంధితమైనటువంటి దోషములుంటే చండీ హోమం చేసుకుంటే మంచిది. కాబట్టి సామూహికంగా ఎక్కడ చండీ హోమాలు జరిగినా సరే వాటిలో పాల్గొనండి. అలా కూడా ఉన్నటువంటి దోషములు పోగొట్టుకోవచ్చు. కాబట్టి మనకు సమస్య వస్తే ఉదాహరణకు చిన్నప్పుడు మనం కింద పడ్డాం. అయ్యో! కింద పడ్డా ఇక నేను ఇంతే అని అక్కడే కూర్చొని ఏడవం గదా! లేస్తాం. మళ్ళీ పరిగెడతాం. ఈసారి కింద పడకుండా జాగ్రత్తగా పరిగెడతాం. ఇప్పుడు గూడా అంతే. కష్టాలొచ్చే వస్తాయి. దానికి తగ్గ ప్రతిఫలాలు, దానికి తగ్గటువంటి కష్టానికి తగ్గటువంటి ఆ యొక్క రెమెడీస్ గూడా చాలా ఉంటాయి. ఆ వేలో మనం ప్రయాణించడం మంచి సత్ఫలితాన్నిస్తుంది. ఇక ఓవరాల్‌గా ఇవన్నీ గూడా గోచార రీత్యా చెబుతున్నటువంటి విషయములు మాత్రమే. ఎవరికైనా డీటెయిల్డ్‌గా జాతకం కావాలంటే మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేసు కింద ఉన్న నంబర్‌కి వాట్సాప్ చేయండి. 16 భావచక్రములతో అలాగే 70, 80 పేజీల్లో జాతకంలో దశాంతర్దశల గురించి, అష్టక వర్గ గురించి, అలాగే మీకు ఏ దశ ఎలా యోగిస్తుంది అనేటువంటి విషయాల గురించి చాలా విశ్లేషణతో మీకివ్వడము, అలాగే మీతో మాట్లాడడం గూడా జరుగుతుంది. మాట్లాడేటప్పుడు మీరు వాయిస్ రికార్డ్ గూడా చేసుకోవచ్చు. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.